ఓకే, చాలా నొప్పిగా ఉందా? ముందు నీ దెబ్బలను ఒకసారి చెక్ చేయని. వద్దు, నేను డ్రెస్ తీసుకుంటే ఉదయానికల్లా తగ్గిపోతుంది. చూడు ప్రజ్ఞ, దెబ్బల్ని ఎంత ఎక్కువగా దాస్తే అంత ఎక్కువ అవుతాయి తెలుసుగా. సో ప్లీజ్ దెబ్బలు చెక్ చేయనా? థ్యాంక్స్. థ్యాంక్ గాడ్ ఎక్కడ రక్తం రాలేదు. ఇక్కడ మందులు అయితే ఎంతైనా అవసరం, లేకపోతే ఉదయానికల్లా కాలు మొత్తం వాచిపోతుంది. ఏదైనా పెయిన్ బా ఉందా? అది సైడ్ టేబుల్లో ఉన్న డ్రాలో ఉంది. దీన్ని అంటారు దీపావళిలో అసలైన పేలుడు అని. ఇక బాంబు పేలినప్పుడు అప్పుడుంటుంది మజా. అది ఎప్పుడు వెళ్తుందో తెలుసా? ఈ ఎంఎంఎస్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు. వీళ్ళిద్దరికి అనుమానం వచ్చేలోగానే వెళ్ళి లైట్స్ ఆన్ చేయి. ఈలోగా నేను ఎంఎంఎస్ ని ఇంకా స్పైసీగా మారుస్తాను. నీకు తెలుసా, ఈరోజు నా ఈ కాన్సర్ట్ ఇద్దరు వ్యక్తుల వల్ల మెమరబుల్గా మారింది. ఎవరు సార్? ఒకరు నువ్వు, నాకు నువ్వు ఈ గిటార్ ఇచ్చావు కదా. రెండవది ఎవరంటే, ఎవరైతే ఈ గిటార్ని రిపేర్ చేయించారో వాళ్ళు. నాకు వాళ్ళు ఎంత సంతోషాన్ని ఇచ్చారో. విష్ వాళ్ళకి దీనికి రెండింతల సంతోషం దక్కాలి. చాలా చాలా సంతోషం. చూస్తుంటే ఈ రోజు టైం అస్సలు బాగాలేదనిపిస్తుంది. లైట్కి ఏమైంది? ఇప్పుడెందుకు పోయిందో తెలియడం లేదు. ఎందుకు ఇక్కడ స్విచ్ బోర్డ్ ఎక్కడుంది? తలుపు దగ్గరుంది. నేను చెక్ చేస్తాను. అయ్యో జాగ్రత్త. చూసావా, కరెంట్ వచ్చేసింది. ఆయింట్మెంట్ ఎక్కడుంది? లేదు, అది ఇక్కడ కాదు, అటువైపున డ్రాలో ఉంది. దీని వల్ల పడిపోయాను. నువ్వు రేపు ఉదయాన్నే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. సారీ. కాస్త నెమ్మదిగా. సురేష్, నువ్వు నాకు చెప్పనే లేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? బంటి పబ్లిక్ ట్యూషన్ చెప్పడానికి వచ్చాను నేను. మీ అక్కయ్య ఉంది కదా, ఆవిడ పేరేంటి? వైశాలి గారు. ఆవిడ కాలేజ్కి వచ్చింది. పిల్లలకి ట్యూషన్ చెప్పమని ఎంతో రిక్వెస్ట్ చేసింది. నేను ట్యూషన్స్ చెప్పడం లేదన్నాను, కానీ ఆవిడ ఇన్సిస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇక ఆవిడ చివరికి ఏం చెప్పిందంటే, నువ్వే నా పేరు సజెస్ట్ చేసావంది. అందుకే నేను కుదరదని చెప్పలేకపోయినా. నేనా? నేను తనకి నీ గురించి అవన్నీ వదిలేయి, నాకు ఇది చెప్పు. నువ్వు ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తున్నావు? మీ అక్కయ్య చెప్పింది అది అభికి ఏదో కాన్సర్ట్ ఉంది, ఇంట్లో అందరూ ఆ కాన్సర్ట్ చూడడానికి వెళ్లారు అని. నిజానికి నాకు ఒంట్లో బాగాలేదు. ఇక నేను అక్కడికి వెళ్ళానంటే వాళ్ళందరూ నన్ను అలా చూడలేరు. ఆయన కూడా నన్ను అలా చూసి కాన్సర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. అందుకే నేను ఇంట్లో ఉండిపోయాను. అయ్యో, నేను ఆయన కాన్సర్ట్ టీవీలో చూడాలనుకున్నాను. ఇప్పుడు అది వస్తూ ఉంటుంది. అక్కడ టీవీ రిమోట్ అక్కడే ఉంది. నువ్వు టీవీ ఆన్ చేస్తావా ప్లీజ్? షూర్. కొత్తగా ఫీల్ అవుతున్నాను నేను ఈ మధ్య. అన్నీ బాగున్నట్టే అనిపిస్తున్నాయి. ఇంతకు ముందు మా ఇద్దరి మధ్య దూరం ఉండేది, కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడైతే కుంకుమ భాగ్యని కాపాడారో అప్పటి నుంచి నా మనసులో ఆయన మీద గౌరవం పెరిగింది. ఆయన గురించి ఆలోచించే విధానమే మారిపోయింది. నాకు అర్థమైంది, ఆయన బయటికి ఎంత చిరాగ్గా కనిపిస్తూ ఉంటారో లోపల ఆయన అంత సెన్సిటివ్గా ఉంటారు. ఆయన నన్నే కాదు,
అమేజింగ్. ఆలియా కానీ ఈ సౌండ్ నేనే వేశాను. ప్రేమ వర్షం కదా మరి. ఇలా చూడు ఎంత వర్షం కురుస్తుందో ఇక్కడ. మరి అలాంటప్పుడు అసలు సౌండ్ లేదంటే ఎలా? ఇదంతా జస్టిఫై అవ్వదు కదా. చూడు ఎంత ప్రేమ ఉందో వీళ్ళిద్దరి మధ్య. టెల్ యు ఆర్ అమేజింగ్. యు డిడ్ అ గ్రేట్ జాబ్. ఇప్పుడు ఈ బొమ్మను పిలుద్దాం, వెళ్ళి అన్నయ్యకి చూపిద్దాం. వెయిట్, వాట్ ఆర్ యు డూయింగ్? ఇంత మంచి ప్లాన్ వేసిన తర్వాత హౌ కెన్ యు బి సో ఫూలిష్? నువ్వే వెళ్ళి అభికి దీన్ని చూపిస్తావా? ఆఫ్ కోర్స్. ఈ వీడియోని అన్నయ్యకి చూపించకపోతే తన ఎలా చూస్తాడు? ఏం మాట్లాడుతున్నావు? ఒకవేళ నువ్వు ఈ వీడియోని అభికి చూపించావంటే అప్పుడు నేను తను క్వశ్చన్ చేయడా చెప్పు, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందని? ఓ డామ్, నేను అసలు దీని గురించి ఆలోచించలేదు. కానీ తను ఒకవేళ అన్నయ్యకి మనం ఈ వీడియోని చూపించకపోతే అప్పుడు అన్నయ్య ఈ వీడియోని ఎలా చూస్తాడు చెప్పు? డార్లింగ్, మనం అభికి ఈ వీడియో చూపిస్తాం, కానీ అది ఇంకెవరి మొబైల్ నుండైనా అప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని ఆ అన్నోన్ పర్సన్ మీదకి వెళ్ళిపోతాయి. ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, మన మీద ఎవరికి అనుమానం రాదు. నాట్ బ్యాడ్ తను. కానీ అసలు ఈ అన్నోన్ పర్సన్ ఎవరవుతారు అదే నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఒక ఆకాష్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎస్, ఐఎమ్ సో సారీ. నాకు ఒకసారి నీ మొబైల్ ఇవ్వగలవా? యాక్చువల్లీ నేను ఒక అర్జెంట్ కాల్ చేసుకోవాలి. నా మొబైల్లో నెట్వర్క్ లేదు. ఇక నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది. ఓ సేమ్ హియర్. నా బ్యాటరీ కూడా అయిపోయింది. బట్ యూ కెన్ మేక్ ఎ కాల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సీ యూ. బై. నువ్వు ఆకాష్ ఫోన్ నుంచి వీడియోని పంపిస్తావా? నువ్వే. నా దగ్గర ఒక సిమ్ కార్డ్ ఉంది. దాన్ని నేను లాంగ్ బ్యాక్ ఎప్పుడో కొన్నాను. ఇప్పుడు అభి నా సొంతం అయిపోతాడు. ఎవరు అనుకున్నా అనుకోకపోయినా ఆ కళ్ళ జోడుతో అభి రిలేషన్షిప్ తెంచుకోవాల్సి ఉంటుంది. అండ్ యు నో వాట్, ఇప్పుడు మీ నాన్నమ్మ కూడా ఏమీ చేయలేరు. ఐ లవ్ యు ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేమను చూస్తుంటే నాకు ఏమనిపిస్తోందంటే ఇప్పుడే మీ అందరికీ నేను నా కొత్త పాటలోంచి కొన్ని లైన్స్ వినిపించాలనిపిస్తోంది. నా మనసు ఎందుకో అసంపూర్ణంగా ఉంది. మనసులో నువ్వు లేని వెలితి ఏదో తెలుస్తోంది. నువ్వొచ్చి నా మనసుని పూర్తి చెయ్యి. ఆగిన నా గుండెని మళ్ళీ కొట్టుకునేలా చెయ్యి. నా మనసంతా ఖాళీగా ఉంది. నా కళ్ళల్లో ఎప్పుడూ నీ రూపమే ఉంటుంది. నువ్వు లేకపోయినా సరే నీ సువాసన నాకు తెలుస్తుంది. మనసులో నీ ఆలోచన ఎప్పటికీ నిలిచి ఉంటుంది. వాట్ ఏ రాకింగ్ పెర్ఫార్మెన్స్ అన్నయ్య, వాట్ ఏ రాకింగ్ పెర్ఫార్మెన్స్. ఈ రోజు నీ పెర్ఫార్మెన్స్ గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ ఏ పాట అయితే నువ్వు నాకు వినిపించావో మరి ఈ లైన్స్ దానిలో లేవే, ఎలా? నీకు తెలుసా, రేపటి కోసం నేను పాట రాశాను. ఐఎమ్ షూర్ ఈ పాట సూపర్ హిట్ అవుతుంది. వింటావా నువ్వు? లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ఇవ్వాలి ఎవరైనా కంపెనీ. లవ్ ట్రాక్ చాలా ఎంటీ షెంటీ. ఎక్కడుంది నా హంటీ డంటీ? తను మాట్లాడుతుంది సంటీ సంటీ, అదే అవుతుంది నా డెస్టినీ. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ఎవరైనా ఇవ్వాలి కంపెనీ. బాగుంది కదా? బాగుంది, కానీ నిజమైన ప్రేమకుండే ఫీలింగ్ ఇందులో లేదు. అంటే లైన్స్ అన్ని ఎలా ఉండాలంటే వాటిని వింటేనే మనసులో అసలైన ప్రేమ పుట్టిన ఫీలింగ్ రావాలి కదా. నీకు తెలుసా, నువ్వు ఒక విషయం చాలా బాగా చేయగలవు. నువ్వు కామెడీ ఎందుకు చేయకూడదు? నువ్వు నాకు ప్రేమ గురించి చెప్తున్నావా, ప్రేమ అర్థం గురించి చెప్తున్నావా? నాకు ఈ పాట నేను నీకోసం కాదు, నా ఫ్యాన్స్ అందరి కోసం రాశాను. నా ఫ్యాన్స్ అందరూ కూడా నా ఎమోషన్స్ ని అర్థం చేసుకుంటారు. నువ్వు ఇక వదిలే. మీ ఫ్యాన్స్కి ఏం అర్థం అవుతుందో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో ప్రేమకు అర్థం వేరే ఉంది. నీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? సరే, నేను ట్రై చేసి చూస్తాను. నా మనసెందుకో అసంపూర్ణంగా ఉంది. మనసులో నువ్వు లేని వెలితి తెలుస్తోంది. నువ్వొచ్చి నా మనసుని పూర్తి చెయ్యి. ఆగిన నా గుండెని మళ్ళీ కొట్టుకునేలా చెయ్యి. నా మనసెంతో ఖాళీగా ఉంది. కళ్ళల్లో ఎప్పుడూ నీ రూపమే కనిపిస్తుంది. నువ్వు లేకపోయినా సరే నీ సువాసన నాకొస్తుంది. మనసులో ఎప్పుడూ నీ ఆలోచనే ఉంటుంది. వెయిట్ ఎ సెకండ్. నీకు ప్రేమ గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసు? ప్రేమ గురించి ఇన్ని విషయాలు తెలియాలి అంటే వాడు నిజంగానే ఎవరైనా ప్రేమించి ఉండాలి.
అంటే దీని అర్థం నువ్వు కూడా ఎవరినో నిజంగానే ప్రేమిస్తున్నావు. ఏయ్, who's that? ఎవరతను? యాక్చువల్లీ నేను ఈ పాటని మరొకరికి కూడా వినిపించాను. తనే నాకు ప్రేమకు అర్థం చెప్పింది. ఇక అందుకే తను చెప్పిన కొన్ని లైన్స్ని నేను నా పాటలో వాడుకున్నాను. అన్నయ్య ఎవరైనా కానివ్వు, తను మాత్రం నిజంగా ఎవరినో ప్రేమిస్తోంది. నీ మాటలు వింటుంటే నాకు ఏమనిపిస్తుందంటే నువ్వు అభిని ప్రేమిస్తున్నావని. అవునా? లేదు, అది అలాంటిదేమీ లేదు. ఎంతో సాయం చేశారాయన నాకు, నా కుటుంబానికి. ఇంకా కేవలం అందుకే నా ప్రతి మాటల్లోనూ నీకాయన మీద గౌరవం కనిపిస్తూ ఉంటుంది. నాకు అర్థమైంది ప్రజ్ఞ. కానీ నాకు నీ గురించి తెలిసినంత వరకు నీలాంటి సింపుల్ అమ్మాయి ప్రేమలో పడ్డానికి ఈ మాత్రం సరిపోతుంది. తను చూస్తుంటే అన్నయ్య వీడియోని చూసినట్టున్నాడు. ఇక పాపం ఆ కళ్ళ జోడికి ఈ రోజు రాత్రికి తన జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. అన్నయ్య వాట్ హ్యాపెండ్? అంతా బానే ఉందిగా? వాట్ హ్యాపెండ్? ఆకాష్, ఈ వీడియో చూడు. వాట్? కానీ ఇది నాకెవరు పంపించారు? చా, ఒకవేళ నాన్నమ్మ ఈ వీడియో చూసిందంటే? నాన్నమ్మ ఎక్కడా? నానమ్మ అక్కడ ఉంది. నేను నానమ్మ దగ్గరికి వెళ్తున్నాను. అన్నయ్య పద పద త్వరగా వెళ్దాం పద. అనయ్య, అనయ్య నువ్వు ఈ వీడియో చూసావా? మీ ఇద్దరికి కూడా ఈ వీడియో వచ్చిందా? అవునన్నయ్య. అసలు ఎందుకు తను ఇలా చేసింది? అసలు ఎలా చేయగలదన్నయ్య తను? అసలు ఈ వీడియోని ఎవరు పంపించారు? మీరిద్దరూ నానమ్మని ఎక్కడన్నా చూసారా? లేదన్నయ్య. కానీ అన్నయ్య నువ్వు తనతో మాట్లాడటం మంచిది. తనకి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుందన్నయ్య? తను మన ఇంటి గౌరవాన్ని, రెప్యుటేషన్. అలియన్, నాకు ప్రస్తుతం నానమ్మ గురించి కంగారుగా ఉంది. ఎవరైతే మనకి ఈ వీడియో పంపించారో వాళ్ళు నానమ్మ కూడా ఈ వీడియో పంపుంటారు. అందుకని ముందు నేను నానమ్మ దగ్గరికి వెళ్ళాలి. వేర్ ఇస్ షీ? అన్నయ్య నాకు తెలీదు. నువ్వు వెళ్ళి చూడనయ్య. నానమ్మకి ఏం కాకూడదు. నానమ్మ, మీరు ఈ వీడియో చూసారా? నాకైతే అసలు నమ్మబుద్ధి కావడం లేదు. ఇలా ఎలా జరుగుతుంది బాబు? నానమ్మ, మీరు టెన్షన్ పడకండి. ఇలా ఎవరు చేశారో, ఎందుకు చేశారో అసలు నేను తెలుసుకుంటాను. ఇంతకీ ఈ వీడియో ఎవరో పంపారు? నానమ్మ, మీకు అసలే ఆరోగ్యం బాలేదు. ఈ వీడియో గురించి మీరేం టెన్షన్ పడకండి. నేనున్నాను కదా. నేను ఆగాగు, ఊపిరి పీల్చుకో. ఆరోగ్యం నాకు కాదు, నీకు పాడవుతుందేమో. అయినా ఈ వీడియో చూసి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది నీకు? నాకేమైంది? నీ మొహం చూస్తేనే నాకంతా అర్థం అవుతోంది. సరేలే, ఇందులో నీ తప్పు ఏమీ లేదు. ఇలాంటి వీడియో ఎవరు చూసినా సరే ఖచ్చితంగా కోపం వస్తుంది. ఇలాంటి వీడియో ఇంతకు ముందు కూడా వచ్చింది, కానీ ఈసారి చాలా ఘోరంగా ఉంది. ఇంతకీ మీరు ఏ వీడియో గురించి మాట్లాడుతున్నారు? ఈ వీడియో గురించి మాట్లాడుతున్నాము. ఈ వీడియో చూస్తున్నాం. నిజంగా అభి ఇందులో చెత్త చెత్త జోకులు వేస్తున్నారు. నాకైతే చాలా కోపం వస్తుంది వీళ్ళ మీద. ఈ వీడియో తయారు చేసిన వాళ్ళు నాకు దొరికారంటే గనుక వాళ్ళని కొట్టే వీడియో నేను తయారు చేసి పెడతాను. చాలా కుళ్ళుకుంటున్నారు నా అభిని చూసి. ఈ వీడియో గురించి మాట్లాడుతున్నారా? మరి ఇంకే వీడియో గురించి మాట్లాడుతున్నావు? ఇంకేమైనా ఉన్నాయా? లేదు నాన్నమ్మ, నేను టైం వచ్చినప్పుడు చెప్తాను. పదండి నాన్నమ్మ, ఇంటికి వెళ్దాం. నువ్వు ఇంటికి వెళ్ళు, మేము తర్వాత వస్తాం. ఎందుకు?
ఇక్కడే దగ్గరలో ఒక గుడుంది, అక్కడ భజన ఉంది, మేము అక్కడికే వెళ్తున్నాం. భగవంతుడికి నీకు అసలు ఎలాంటి సంబంధం లేదు కదా, అందుకే నీ పేరుతో కూడా ప్రార్థనలు మేం చేసుకుని వస్తాం. అయితే మీరు నిజంగా ఇంటికి రావట్లేదా? 2-3 గంటలే ఉంది కదా భజన, అది పూర్తి కాగానే మేము ఇంటికి వచ్చేస్తాం. సరే అయితే మీ కారు VIP పార్కింగ్ లో ఉంది. పదండి వెళదాం. చెప్పు బుల్బుల్, ఎలా ఉన్నా? కోపంగా ఉన్నాను. కోపంగానా? ఎందుకు? నీకు బాగా తెలుసు కదా నేను అభిబావు గారికి ఎంత పెద్ద ఫ్యాన్నో. గంటలు గంటలు లైన్లో నిలబడి పాసులు తెచ్చుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు నీకంతా పెళ్లి జరిగింది, ఇప్పుడు కూడా నేను లైన్లో నిలబడాల్సి వస్తుంది. నీకు తెలుసా, నానమ్మకి నాకు కాన్సర్ట్కి వెళ్ళాలని ఎంతో ఆశగా ఉంది. నీ కారణంగా మేము ఇంట్లోనే కూర్చున్నాం, బావగారి షోని టీవీలో చూస్తున్నాం. అంతా ఉన్నట్టుండి జరిగిపోయింది. ఆ రోజు దీపావళి రోజు కదా. ఇప్పుడు నువ్వు అభి ద రాక్ స్టార్ భార్యగా పూర్తిగా ఫోర్స్ కొడుతున్నావు. VIP లాగా అక్కడ దర్జాగా కూర్చొని ఆయన పాటలు వింటూ ఉంటున్నాం. కానీ అక్క, అక్కడ పాటల శబ్దం ఎందుకు వినిపించడం లేదు? కనీసం ఫోన్లో అయినా ఆయన పాట వినిపించాలి కదా. లేదు బుల్బుల్, నేను కాన్సర్ట్లో కాదు, ఇంట్లో ఉన్నాను. ఎందుకు? నువ్వు ఇంట్లో ఎందుకున్నావు? అర్థమైంది, నీకు ఈ రాక్ ఇంకా పాప్ మ్యూజిక్ ఇష్టం లేదు, అందుకేనా? కానీ నువ్వు తన్ని ఇష్టపడే విధం చూస్తుంటే ఐఎమ్ షూర్ తన పాటలు కూడా నీకు త్వరలోనే నచ్చుతాయి. యాక్చువల్లీ బావగారి కంటే ఆయన పాటలే బాగుంటాయి, అవునా? లేదు, ఆయన పాటల కంటే ఆయన చాలా మంచివారు. నాకు ఆయన రాసే పాటలు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన మనసులో ఉన్న ప్రతి విషయం నాకు అర్థమవుతుంది. ఓహో, పొగుడుతున్నావు. ముందు నీకు ఆయన అసలు నచ్చేవారు కాదు, కానీ ఇప్పుడు బాగా పొగుడుతున్నావు. అన్నట్టు బుల్బుల్, వాళ్ళు వచ్చేసినట్టున్నారు, నేను నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్. ఆయన అంత కోపంగా ఎందుకున్నారు? నాకు అర్థం కావడం లేదు. అభి అంత హడావుడిగా ఎందుకు తీసుకొచ్చాడు? తన కాన్సర్ట్ తర్వాత పార్టీని మిస్ కాడు కదా. తన మూడు కూడా అంతగా బాగున్నట్టు అనిపించట్లేదు. కాన్సర్ట్ ఎలా జరిగింది? నేను టీవీలో చూశాను. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అందరూ పిచ్చివాళ్ళైపోయారు. మీరు సరిగ్గానే చెప్పారు. మీ లక్కీ గిటార్లో ఏదో ప్రత్యేకత ఉంది. మీరు దాంతో నిజంగా అదరగొట్టేశారు. ఏమైంది? అంతా బానే ఉంది కదా, మీరెందుకేమీ మాట్లాడటం లేదు? ఒకవేళ ఈయన కాన్సర్ట్ దగ్గర నన్ను చూసేశారా? బహుశా అందుకే ఆయన కోపంగా ఉన్నారేమో. ఏమైంది? మీరందరూ ఎందుకు మాట్లాడటం లేదు? అసలు నువ్వు ఎవరికైనా మాట్లాడడానికి ఏవైనా ఛాన్స్ ఇస్తేనే కదా. నువ్వు చేసిన పని మా అందరికి తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత చేసిన తర్వాత కూడా నువ్వు నన్ను అడుగుతున్నావా నేనేం చేశాను అని? అసలు నేనేం చేశాను? డోంట్ యాక్ట్ స్మార్ట్. నువ్వు మా ఇంటి గౌరవం గురించి ఆలోచించలేదు, అన్నయ్య రెప్యుటేషన్ గురించి కూడా ఆలోచించలేదు. కానీ అలియా నేనేం చేశానని దానివల్ల నా కుటుంబం రెప్యుటేషన్ పాడవడానికి. కుటుంబమా? ఇదే నీ కుటుంబం ఎప్పుడైపోయింది ప్రజ్ఞ? ఇది నీ కుటుంబం అనుకుంటే గనక నువ్వెంత నీచమైన పనిని ఎప్పటికీ చేసేదానివే కాదు. నేనేం చేశానో నాకు అర్థం కావట్లేదు. అసలు నేనేం చేశానో ఎవరైనా చెప్పలేదు. నేను నీకు చెప్పడం కాదు, మొత్తం అంతా చూపిస్తాను. ఎందుకంటే నేనేవైనా చెప్తే అదంతా అబద్ధమని నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను తప్పు పట్టడానికి చూస్తావు. అందుకే దిస్ టైమ్ ఐ విల్ నాట్ మేక్ దట్ మిస్టేక్.